So, hey everyone, how are you all? I hope you all are doing great and studying well. So, today I came up with another very good notification. చెప్పాను కదా బ్యాంక్ సిలబస్తో బ్యాంకింగ్ రిలేటెడ్ చాలా వెల్ నోన్ కాదు కానీ ఎవ్రీ ఇయర్ జరిగేవే రియర్లీ 1 year కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అలా జరిగే రిక్రూట్మెంట్స్తో వస్తానని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ ఉంది. సచ్ ఎ గుడ్ బ్యాంక్ దిస్ ఆల్సో. సో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ డేటా సైంటిస్ట్ కోసం ఈ రిక్రూట్మెంట్ అనమాట. డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అనౌన్స్ చేశారు రీసెంట్గానే. షార్ట్గా చేసేస్తాను గైస్, చెప్పేస్తాను ఇంపార్టెంట్ డేట్, ఎప్పటి నుంచి అప్లై చేయాలి, లాస్ట్ డేట్, ఎవరి ఎలిజిబిలిటీ, దట్స్ ఇట్. That is more than enough, okay, because we are all in preparation phase, we don't have much time to waste. Okay, online registration opens on 3rd July 2026. So registration started from 3 July guys. Already మనకి 3 days 5 days అయిపోయింది. సో క్లోజెస్ ఆన్ 18th July. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. రిక్రూటింగ్ బాడీ ఏంటంటే తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్. ఇది బ్యాంక్ ఇట్ సెల్ఫ్ టేకింగ్ ఇట్స్ ఓన్ రిక్రూట్మెంట్. ఓకే, మనకి ఇది స్పెషలైజ్డ్ బోర్డ్స్ ఏం లేవు, IBPS RRB లాగా. ఓన్లీ ఈ బ్యాంక్ ఈ రిక్రూట్మెంట్కి చూసుకుంటుంది అనమాట. అన్ని పోస్టులు వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఇంకా డేటా సైంటిస్ట్ గైస్. ఈ 2 పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ అయితే ఓపెన్ చేశారు. ఓకే, మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రం మనం అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 0. జనరల్ కానీ ఓబీసీ కానీ SC ST ఎవరికైనా నో ఫీ. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఎగ్జామ్ కూడా లేదు గైస్. పర్సనల్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్. అయితే ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇన్వైట్ చేయవచ్చు మేబీ, లేదంటే వీడియో కాన్ఫరెన్సింగ్తోనే ఇంటర్వ్యూ కూడా అయిపోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయి, ఈవెన్ విశాఖపట్నంలో కూడా దే హ్యావ్ దేర్ బ్రాంచ్. సో ఎక్కడైనా రావచ్చు. డేటా సైంటిస్ట్ అయితే మాత్రం చెన్నైలో దే విల్ గివ్ పోస్టింగ్. ఓకే, ఈవెంట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 3rd July. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 18th. మనం టుడే 8th కదా, ఇంకా 10 more days ఉన్నాయి. సో యూ క్యాన్ అప్లై. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే అనమాట. ఎక్స్పీరియన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వెరీ ఇంపార్టెంట్ గైస్, ఫోకస్. ఫర్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ in the rank of senior manager AVP. Okay, experience should be 5 years of work experience in sourcing, processing loans, MSME loans, out of which 3 years of experience as a relationship manager. That means పర్సన్ ఎవరైతే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లోన్ సెక్షన్స్లో కానీ, MSME స్మాల్ మైక్రో ఫినాన్స్ ఆ లోన్స్ కానీ, ప్రాసెసింగ్ లోన్స్ కానీ వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. విచ్ ఆ 5 yearsలో అట్లీస్ట్ 3 years అయినా వాళ్ళు రిలేషన్షిప్ మేనేజర్స్ కింద వర్క్ చేసి ఉండాలి. రిలేషన్షిప్ మేనేజర్ నథింగ్ బట్ ఈ టర్మ్ మనం గవర్నమెంట్ బ్యాంక్స్లో వినం గైస్, బట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే ఎక్కువ వింటాం. ఎందుకంటే వాళ్ళ డెసిగ్నేషన్ ఒకటి, రోల్ ఒకటి ఇస్తారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో మై డెసిగ్నేషన్ వాజ్ యాజ్ అ డెప్యూటీ మేనేజర్. ఇట్స్ అ గ్రేడ్ 2. సో మై రోల్ వాజ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంది. సో అలాగా రిలేషన్షిప్ మేనేజర్ కింద అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్. గైస్ నేను చెప్తున్నాను, ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో 3 years నుంచి రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేశారో వాళ్ళైతే ప్లీజ్ డూ అప్లై ఫర్ దిస్ పోస్ట్. టెనోర్ వచ్చేసి రెగ్యులర్ బేసిస్, అంటే సెలెక్షన్ ఆన్ రోల్ అన్నట్టు. నో విజిలెన్స్ కేస్ ఆఫ్ అడ్వర్స్ అబ్జర్వేషన్ ఫ్రమ్ DSC, విజిలెన్స్, RBI. ఈ డేటా అవసరం లేదు గైస్. డేటా సైంటిస్ట్కి వచ్చేసి క్యాడర్ వచ్చేసి మేనేజర్ క్యాడర్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, లార్జ్ డేటాబేస్
బేసిస్ యాజ్ డేటా సైంటిస్ట్గా ఏదైతే ఈ పర్సన్ ఉన్నారో డేటా సైంటిస్ట్ అప్లై చేసే పర్సన్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్, ఆర్ అండ్ సిమిలర్ లాంగ్వేజెస్. పైథాన్ ఇంకా ఆర్ లాంగ్వేజ్ ఇంకా సిమిలర్ దాని రిలేటెడ్ లాంగ్వేజెస్లో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి కదా. ప్రొఫిషియన్సీ ఇన్ డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ SAS, టేబుల్, పవర్ బిఐ కూడా లైక్ నేను ఐసిఐసిలో వర్క్ చేసినప్పుడు పవర్ బిఐలోనే డేటా అంతా ఉంటుందన్నమాట. లైక్ ఎంతమంది ఏ రిలేషన్షిప్ మేనేజర్ అండర్లో ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో ఆ ఏరియా రిలేటెడ్ మొత్తం అన్ని అలా ఉంటాయి అలాంటిది అనమాట. సో దాంట్లో మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ బిల్డింగ్ ప్రిడిక్టివ్ మోడల్స్ ఫర్ ఫోర్కాస్ట్ ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రెడిక్ట్ చేసి దాన్ని మంచి మోడల్స్ గీయగలిగిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మంచిగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశారు. ఓకే, సీనియర్ రిలేషన్షిప్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండర్ రెగ్యులర్ కరికులం. డిగ్రీ కానీ మాస్టర్స్ కానీ ఎలాంటి యూనివర్సిటీలో చేసినా కూడా దే ఆర్ ఎలిజిబుల్. డేటా సైంటిస్ట్కి వచ్చి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, సైంటిస్ట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. సో నేను కూడా ఎలిజిబుల్, బట్ నాకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. లైక్ నేను ఐవ్ డన్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ ద వన్ హూ హ్యావ్ డన్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బ్యాచిలర్స్ ఇన్ computer science having 3 years of experience as a data scientist, then this opportunity is for you guys. Okay, age limit వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి మినిమం 28 years guys, maximum 38 years, అండ్ డేటా సైంటిస్ట్కి 35 years. salary వచ్చేసి సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్ట్ విల్ బి అప్లికబుల్ టు రెగ్యులర్ ఆఫీసర్స్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ సీనియర్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్. ద పే డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు గైస్, ఓకేనా. That's it for the notification, and if you have any queries please do ask me, and have a great time guys. Prepare well, study, okay, keep studying.